హామీలతో మీరు చెప్పి హ్యాపీగా మీరు వచ్చి కూర్చొని 9 నెలలు అయింది. కానీ మహిళలే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ పరిపాలన చూడలేక బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందండి ప్రజల వద్దన. కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. అంతేకాదండి, ఒక దిశ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం కానివ్వండి, కడుపుతో ఉన్న మహిళ దగ్గర నుంచి ఆ పౌష్టికాహారం దగ్గర నుంచి అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ వరకు కూడా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మహిళలకు పెద్దపీట వేయడమే కాదు, ఖచ్చితంగా కూడా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా మేము లాస్ట్ 4 yearsగా వర్క్ చేశామండి. ఖచ్చితంగా సగభాగం 50%కి పైగా 60% ఖచ్చితంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి అసెంబ్లీకి పంపించడం అయితే ఏమండి, సాధారణ మహిళలందరికీ పెద్దపీట వేసి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే కాదు, ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మహిళలందరికీ ఆర్థిక భరోసాతో పాటు అందరికీ కూడా రాజ్యాధికారాన్ని ఇచ్చి మాకంటూ ఒక స్థాయిని కల్పించారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా మహిళలకు పెద్దపీట వేయడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో